Welcome to my channel, Sarita Wonders. Please subscribe to my channel and click on the bell icon. హలో అండి. ఈరోజు వీడియోలో జస్ట్ 4 మెటీరియల్స్ యూజ్ చేసి స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద చాలా ఈజీగా సింపుల్ డిజైన్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్‌ని కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మెటీరియల్స్ చూద్దాము. ఇవి 6 బీడ్స్ అండి. షుగర్ బీడ్స్. అలానే శారీ కలర్ సిల్క్ థ్రెడ్. గోల్డ్ కలర్ సీక్వెన్స్. నీడిల్ అడుగుతున్నారండి. ఫ్రెంచ్ నాట్ వేయడానికి ఏడే నీడిల్ యూజ్ చేస్తున్నారని. నేను ఈ బాక్స్ తీసుకున్నానండి. ఇందులో అన్ని టైప్స్ నీడిల్స్ ఉంటాయి. సో, చూసారు కదా! ఇలా పెద్ద హోల్ ఉన్న నీడిల్ ఉంటుంది. నేను అది యూజ్ చేస్తాను ఎప్పుడూ కూడా ఫ్రెంచ్ నాట్స్ అనేవి స్టిచ్ చేయడానికి. పర్టిక్యులర్‌గా నీడిల్ నంబర్ అనేది ఏమి ఉండదండి దీనికి. అలానే మార్కింగ్ చేసుకోవడానికి ₹1 కాయిన్, వైట్ మార్కింగ్ పెన్సిల్ తీసుకున్నాను. ఇలా ₹1 కాయిన్ తీసుకొని నెక్‌కి దగ్గర పైపింగ్ దగ్గర ఇలా సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోవాలి. సర్కిల్ టచ్ అవ్వకుండా జస్ట్ పక్కనే ఇలా నెక్ అంతా కూడా డ్రా చేసేసుకోవాలి. సో, నేను నెక్ అంతా డ్రా చేసేసాను. ఇప్పుడు ఈ పైపింగ్‌కి పక్కనే ఇలా సర్కిల్‌కి మార్కింగ్ అనేది చేసుకొని నీడిల్ తీసుకొని నీడిల్ ఇలా పైకి తీసుకొని 6 బీట్‌ని అనేది నీడిల్‌లోకి ఎక్కించుకొని నీడిల్ కిందకి దించేసేయాలి. మళ్ళీ సెకండ్ సపోర్ట్ నాట్ అనేది వేసుకోవాలి. నీడిల్ పైకి తీసుకొని ఆ బీట్‌లోంచి నీడిల్ అనేది తీసుకొని నీడిల్ కిందకి దించేసేయాలి. ఇప్పుడు ఈ బీట్ పక్క నుంచి నీడిల్ పైకి తీసుకొని షుగర్ బీడ్స్‌ని నీడిల్‌లోకి ఎక్కించుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 12 షుగర్ బీడ్స్‌ని ఎక్కించుకుంటున్నా అండి. ఇలా తీసుకొని ఇప్పుడు ఇటు సైడ్ నీడిల్ అనేది కిందకి దించేసేయాలి. ఇప్పుడు 3 షుగర్ బీడ్స్‌ని వదిలేసి సపోర్ట్ నాట్స్ అనేవి వేసుకోవాలి. ఈ నీడిల్ నంబర్ వచ్చేసి 12 నంబర్ అండి. షుగర్ బీడ్ స్టిచ్ చేయడానికి 12 నంబర్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. సేమ్ ఇప్పుడు ప్రతి దానికి కూడా అన్ని సర్కిల్స్ ఇలా పైపింగ్‌కి దగ్గరే నీడిల్ అనేది పైకి తీసుకొని 6 బీట్‌ని నీడిల్‌లోకి ఎక్కించుకొని సెకండ్ సపోర్ట్ నాట్ అనేది వేసుకొని ఒక సైడ్ నీడిల్ పైకి తీసుకొని 12 షుగర్ బీడ్స్‌ని ఎక్కించుకుంటున్నాను. సో, ఇలా మనం 12 కౌంట్ చేసుకొని ఎక్కించుకుంటే ప్రతి దానికి కూడా ఈజీగా అండ్ ఒకటి పెద్దది, చిన్నది రాకుండా అన్నీ కూడా ఈక్వల్‌గా వస్తాయి. సో, ఇలా షుగర్ బీడ్స్‌ని స్టిచ్ చేశాక 3 బీడ్స్ వదిలేసుకుంటూ సపోర్ట్ నాట్స్ వేయాలి. ఇలానే అన్ని సర్కిల్స్ కూడా ఫస్ట్ ఈ షుగర్ బీడ్స్‌ని 6 బీట్‌ని స్టిచ్ చేసుకోవాలి. సో, తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. సర్కిల్‌కి అటు ఇటు ఇలా మార్కింగ్ చేసుకొని మిడిల్‌లో ఒకటి, ఈ గ్యాప్‌లో 2 లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. మీకు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది కదండీ! సో, ఇక్కడ నేను నీడిల్‌లోకి మొత్తం 14 పెటల్ కింద దారం తీసుకున్నా అండి. మనం 7 ఎక్కిస్తే మళ్ళీ నాట్ వేసేసరికి మనకు 14 అవుతాయి కదా! సో, అలా ఇక్కడ కొన్ని సీక్వెన్స్‌ని ఇలా పక్కన వేసుకోండి. నీడిల్ ఇలా పైకి తీసుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్‌తో ఇలా థ్రెడ్‌ని పట్టుకొని రైట్ హ్యాండ్ నీడిల్ పైనుంచి థ్రెడ్‌ని ఇలా పైకి ఒకసారి తిప్పుకొని ఒక సీక్వెన్స్ నీడిల్‌లోకి ఎక్కించుకొని నీడిల్ అనేది కిందకి దించేసేయండి. ఇలా దించినప్పుడు మనం ఈ లెఫ్ట్ హ్యాండ్‌తో థ్రెడ్‌ని మాత్రం అసలు వదలకుండా లాస్ట్ వరకు కూడా పట్టుకునే ఉంచాలి. సేమ్ మళ్ళీ ఇప్పుడు అటు పక్కన నీడిల్ అనేది పైకి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్‌తో థ్రెడ్‌ని పట్టుకొని రైట్ హ్యాండ్‌తో థ్రెడ్ మించి నీడిల్ ఒకసారి ఇలా తిప్పుకొని ఒక సీక్వెన్స్ అనేది నీడిల్‌లోకి ఎక్కించుకొని మనం మార్కింగ్ చేసిన దగ్గర నీడిల్ అనేది కిందకి దించేసేయాలి. థ్రెడ్‌ని లాస్ట్ వరకు కూడా లెఫ్ట్ హ్యాండ్‌తో పట్టుకుని ఉండాలి వదలకుండా. ఇప్పుడు మధ్యలో మళ్ళీ నీడిల్ అనేది పైకి తీసుకొని సేమ్ లెఫ్ట్ హ్యాండ్‌తో థ్రెడ్‌ని పట్టుకోవడం, రైట్ హ్యాండ్‌తో థ్రెడ్ పైనుంచి నీడిల్ ఒకసారి టర్న్ చేసి సీక్వెన్స్ అనేది ఒకసారి ఎక్కించుకొని నీడిల్ అనేది కిందకి దించేసేయాలి. ఇలానే మనం మార్కింగ్ చేసుకున్న అన్నీ కూడా ఈ బీడ్ దగ్గర నుంచి నీడిల్ తీసుకోవడం, సర్కిల్ మీద నీడిల్ కిందకి దించేయడం. మనం స్టిచ్ చేసినప్పుడు ఈ నీడిల్ అనేది కిందకి దించినప్పుడు ఈ సర్కిల్ దాటి బయటికి రాకుండా సర్కిల్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలా మొత్తం సర్కిల్ అంతా కూడా మనం డ్రా చేసుకున్నట్టుగా లైన్స్ మీద స్టిచ్ చేసుకోవాలి. మొత్తం 7 వస్తాయండి ఇవి లైన్స్ అనేవి. బీట్ దగ్గర నుంచి నీడిల్ తీసుకోవడం. మీకు కన్‌ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ అటు ఇటు ఒకటి స్టిచ్ చేసుకొని, మధ్యలో ఒకటి స్టిచ్ చేశాక, మళ్ళీ ఈ గ్యాప్‌లో 2 స్టిచ్ చేసుకుంటే కన్‌ఫ్యూజ్ లేకుండా అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది.
సో, దీన్ని లాంగ్ ఫ్రెంచ్ నాట్ అంటారండి. నేను చాలా వీడియోస్‌లో చూపిచ్చాను. ఇదెలా స్టిచ్ చేసుకోవాలో అండ్ ఈ లాంగ్ ఫ్రెంచ్ నాట్ యూజ్ చేసి కొన్ని డిజైన్స్ కూడా మనం మోర్ దెన్ 10, 20 డిజైన్సే స్టిచ్ చేశామండి మనం. లాంగ్ ఫ్రెంచ్ నాట్ యూజ్ చేసి. అండ్ చాలా ఈజీ కూడా. సో, చూసారు కదా! ఇలానే అన్ని సర్కిల్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక సర్కిల్ కూడా చూపిస్తున్నాను నేను. ఫస్ట్ నీడిల్ పైకి తీసుకొని, థ్రెడ్‌ని లెఫ్ట్ హ్యాండ్‌తో పట్టుకొని, రైట్ హ్యాండ్‌లో మాత్రం థ్రెడ్ మించి నీడిల్ తీసుకొని, ఒక సీక్వెన్స్ తీసుకొని, నీడిల్ అనేది కిందకి దించేసేయాలి. సేమ్ ఇదే విధంగా అటు, ఇటు తర్వాత మిడిల్‌లో ఒకటి, ఈ గ్యాప్‌లో 2, 2 స్టిచ్ చేసుకోవాలి. అండ్ చాలామంది అడుగుతున్నారండి ఇవి చిక్కు పడిపోకుండా ఉంటుందా అని. బట్ మీరు లెఫ్ట్ హ్యాండ్‌లో అందుకే థ్రెడ్ వదలకుండా లాస్ట్ వరకు పట్టుకొనుంటే మనకెక్కడా కూడా చిక్కనేది పడదు. బట్ మీరు నీడిల్‌లోకి ఎక్కించుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువ లెంత్ ఎక్కించుకోకుండా జస్ట్ కొంచెం కొంచెం ఎక్కించుకుంటూ స్టిచ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అండ్ చిక్కు పడకుండా థ్రెడ్ అనేది ఉంటుంది. సో, చూసారు కదా! బ్యాక్ నెక్ అంతా కూడా ఇలా స్టిచ్ చేసేసాను. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకున్నాను సర్కిల్స్ అనేవి. అండ్ హ్యాండ్‌కి అక్కడక్కడ సర్కిల్స్ డ్రా చేసుకున్నా అండి. బోర్డర్ కింద కాకుండా హ్యాండ్ అంతా కూడా స్టిచ్ చేశాను. సో, చాలా ఈజీగా అండ్ 4 మెటీరియల్స్ యూజ్ చేసి ప్లెయిన్ బ్లౌజ్‌ని ఇలా చాలా గ్రాండ్‌గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.